నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. శనివారం నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 24 మంది లబ్దిదారులకు ఆయన చేతుల మీదుగా 13,30,218 విలువైన చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవయే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలబడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జడ్పీటీసీ రమణమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు ఆర్వై పాత్రుడు, సుకల అప్పానాయుడు, అడిగర్ల నానిబాబు, పలువురు మండల నాయకులు మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కొన్ని చెక్కులు రావడం జరిగింది. అవి ఈ రోజు మనకి 24 మందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇచ్చినటువంటి 24 మందికి 13,33,000 రూపాయలు ఈరోజు మనం సహాయం కోసం ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికి 19 నెలలు అయింది. ఈ 19 నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 136 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయాన్ని అందించడం జరిగింది. ఈ 136 మందికి ఇప్పుడు వరకు మనం 1,24,60,000 రూపాయలు సహాయాన్ని అందించడం జరిగింది. మరి ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు సహాయం అందిస్తున్నారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికే 1,24,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఈ సహాయాన్ని అందిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చెక్కి తీసుకున్న అందరూ కూడా ఇమ్మీడియట్ గా బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే డబ్బులు కూడా వస్తాయి. అంచేత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.